పెట్రోల్లో ఎథనాల్ కలపడం ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పాత వాహనాల మైలేజ్ తగ్గడం, ఇంజన్ పనితీరుపై ప్రభావం పడుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇథనాల్ గాలిలోని తేమను సులభంగా గ్రహించే స్వభావం కలిగి ఉండటంతో ఫ్యూయల్ ట్యాంకులు, ఇంజెక్టర్లు, పంపులపై ప్రభావం చూపి తుప్పుపట్టే అవకాశం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మరో కొత్త ప్రతిపాదనపై దృష్టి సారించింది. గృహ అవసరాలకు వినియోగించే ఎల్పిజి వంట గ్యాస్లో కూడా ఇథనాల్ని మిశ్రమంగా ఉపయోగించే అవకాశాలను పరిశీలిస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్టుగా సమాచారం. ఈ ప్రతిపాదనల ముసాదాను సెప్టెంబర్ నాటికి సిద్ధం చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మన దేశంలో వినియోగించే ఎల్పిజిలో అధిక భాగం దిగుమతులపైనే ఆధారపడుతుంది. దాదాపు 90% వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడంతో ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడుతుంది. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కూడా ఎల్పిజి సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. గతంలో ఈ కారణాలతోనే వంట గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు కమర్షియల్ సిలిండర్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో దిగుమతులపై ఆధారాన్ని తగ్గించేందుకు ఎల్పిజిలో ఇథనాల్ వినియోగంపై కేంద్రం చర్చలు జరుపుతుంది. తక్కువ వ్యయంతో ఇతర ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వినియోగదారులకు కొంత ఆర్థిక ఉపశమనం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ విధానానికి అనుగుణంగా ప్రత్యేక ఇథనాల్ ఆధారిత స్టవ్ల అభివృద్ధి పనులు కూడా ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని వినియోగదారులకు అనువుగా ఉండేలా వీటిని పరీక్షిస్తున్నారు. ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు కూడా ఈ అంశంపై పరిశోధనలను వేగవంతం చేశాయని, త్వరలోనే పూర్తి విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. భవిష్యత్తులో ఇథనాల్ మిశ్రమ ఎల్పిజి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ వంటి ప్రోత్సాహకాలను కూడా పరిశీలించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అయ్యే ఇథనాల్లో సుమారు 11 బిలియన్ల లీటర్లు పెట్రోల్ బ్లెండింగ్కు, మరో 3.5 బిలియన్ల లీటర్లు ఫార్మా, రసాయన పరిశ్రమలకు వినియోగమవుతున్నాయి. మిగిలిన ఉత్పత్తిని గృహ అవసరాల ఇంధనంగా వినియోగించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటువంటి వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే BRN న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.